హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మీకు అందరికీ ఆవకాయ ఎలా పెట్టాలో చూపిస్తాను. ఆవకాయ ముందుగా మెంతులు, వెల్లుల్లిపాయ, ఇంకా నూనె మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చండి. అంటే రిఫైన్డ్ ఆయిల్ కానీ, నువ్వుల నూనె, పలుకుల నూనె తీసుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి నేను కల్లుప్పు తీసుకున్నాను. కల్లుప్పు మంచిగా మిక్సీ చేసుకోండి. కల్లుప్పు అయితే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి. ఇంకా ఆవాలు కూడా తీసుకున్నాను. ఇవన్నీ మంచిగా ఎండలో ఎండబెట్టుకోండి. అస్సలు తడి ఉండకూడదు. జాడీ అయితే నేను ఎలాంటి జాడీ తీసుకున్నాను, ప్లాస్టిక్ది. మీరు ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. కానీ స్టీల్ అయితే తీసుకోవద్దు, పాడైపోతుంది అనమాట. ఇలా మంచి పుల్లటి మామిడికాయలు తీసుకోవాలి. ఇక్కడ తడి లేకుండా వాటిని ఒకసారి తుడిచేసుకొని ఇలా మేము ఒక గిన్నె కొలత చొప్పున తీసుకుంటున్నాము. ఇలా ఒక 2 గిన్నెలు వస్తే ఆ గిన్నెకి సకానికి సగం కారం, ఇంకా ఆడించుకున్న ఆవాలు, ఇంకా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా మీకు ఎన్ని గిన్నెల మామిడికాయలు పడుతుంటే అన్నిసార్లు ఇలా మీరు చేస్తూ ఉండాలండి. మామిడికాయలు కొంచెం ఎక్కువసేపు ఉంచడం వల్ల కొన్ని మామిడికాయలు అనేవి పండిపోయాయి అన్నమాట. మీరైతే అలా చేయొద్దు. కట్ చేసుకున్న వెంటనే మీరు మామిడికాయలు అనేది పచ్చడికి రెడీ చేసుకోండి. అసలు మీరు వాటిని ఉంచొద్దు. ఉంచితే కానీ మీకు పండిపోతాయి అన్నమాట. మాకైతే ఇక్కడ ఉప్పు, ఆవాలు సరిపోలేదు, అందుకే మళ్ళీ మిక్సీ కొట్టుకుంటున్నాం. సరిపోతే మీరు మళ్ళీ మిక్సీ కొట్టుకొని అందులో యాడ్ చేసుకోవచ్చు. అలా మొత్తం అంతా యాడ్ చేసుకున్న మిక్స్చర్ని మీరు అందులో కొంచెం 1 టేబుల్ స్పూన్ పసుపు, వెల్లుల్లిపాయలు మీ ఇష్టం అండి, బట్ అవి వేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటాయి. మీ ఇష్టం, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మెంతులు 1 స్పూన్ వేసుకోవాలండి. ఇక్కడైతే అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. మంచి విశాలమైన జాడీ లాంటిది తీసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఒక మంచి బేషన్లో అయినా పెట్టుకున్నా సరే మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏదైతే నేను నువ్వుల నూనె తీసుకున్నానో, నువ్వుల నూనె చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు అదే వాడండి, చాలా బాగుంటుంది. ఇలా నేను ఆ కప్పుతో తీసుకున్నాను. ఏదైతే మనం మిక్స్ చేసుకున్నామో ఆ మొత్తంలోని ఈ నువ్వుల నూనె మనం వేసుకొని తడి పొడిగా ఆ మిక్స్చర్ అనేది కలుపుకోవాలండి. మంచిగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా తడి పొడిగా కలుపుకున్న తర్వాత ఏవైతే మీరు తీసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయో ఆ మామిడికాయ ముక్కలు మిగిలిన నూనెలో వేసుకొని మంచిగా మసాలా అనేది దీనికి ప్రతి ఒక్క మామిడికాయ ముక్కకి పట్టించాలి. బాగా పట్టిస్తేనే మనకి అది టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్క ముక్కకి కూడా మంచిగా ఆవకాయ అనేది పడుతుందండి. అన్ని ముక్కలకి ఇలా మీరు పట్టించిన తర్వాత జాడీలో ఒక్కొక్కటి వేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. అయిపోయిన తర్వాత ఏదైతే మిగిలిపోయిన మిక్స్చర్, ఇంకా ఆయిల్ ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో లాస్ట్లో అవన్నీ కూడా జాడీ పైన వేసి పెట్టేయాలండి. అవన్నీ వేసి పెట్టేస్తే అది బాగానే ఉంటుంది. మిగిలిపోయిందని మీరు ఏం బాధపడవసరం లేదు. మొత్తం అంతా వేసి మిక్స్ చేసి పెట్టేస్తే మేము మంచి ఆవకాయ సమ్మర్కి రెడీ అయిపోతుందండి.